ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ. ఈ వీడియోలో ఎవరి టీం బాగుంది, ఏ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయగలరు, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనం రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే రెండు టీమ్స్ ఆల్మోస్ట్ హెడ్ టు హెడ్ ఈక్వల్ గా ఉన్నాయి. ఫాస్ట్ బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ డెప్త్ లో కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. స్పిన్ డిపార్ట్మెంట్ లో రెండు టీంలు కొంచెం వీక్ గా ఉన్నాయి. ఇంకా పిచ్ చూసుకుంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ పిచ్. ఈ పిచ్ లో బ్యాటింగ్ కి బౌలింగ్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ హెల్ప్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్ బాగా స్వింగ్ చేయగలిగిన వాళ్ళు అంటే రీస్ తోప్లే, జోష్ హెజల్వుడ్ లాంటి బౌలర్స్ బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లైక్ జేమే స్మిత్, లివింగ్ స్టోన్, మ్యాక్స్వెల్, స్టాయినిస్ లాంటి బ్యాట్స్మెన్ బాగా ఆడడానికి అవకాశం ఉంది. ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్ వేస్తారో లైక్ ఆడమ్ జాంపా, ఆదిల్ రషీద్ లాంటి బౌలర్స్ బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ పిచ్ ఫేజెస్ వైజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది డీటెయిల్ గా చూద్దాం. ఈ మ్యాచ్ వాళ్ళ టైమింగ్ లో ఉదయం 11 గంటలకి లీడ్స్ గ్రౌండ్ లో ఆడుతున్నారు. ఈ టైంలో అక్కడ కొంచెం పిచ్ మీద మాయిశ్చర్ ఉంటుంది. దీనివల్ల ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో బాల్ అనేది బాగా స్వింగ్ అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో ఫాస్ట్ బౌలింగ్ వేస్తారో బాగా స్వింగ్ చేయగలరు లైక్ రీస్ తోప్లే, జోష్ హెజల్వుడ్, మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్స్ బాగా వేయగలరు. వికెట్స్ పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే ఆ టైంకి మాయిశ్చర్ అనేది కొంచెం ఆరిపోతుంది. ఇది ఒక బ్యాటింగ్ పిచ్, బ్యాటింగ్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి జేమీ స్మిత్, లివింగ్ స్టోన్, మ్యాక్స్వెల్, స్టాయినిస్ లాంటి బ్యాట్స్మెన్ ఎవరైతే మిడిల్ ఆర్డర్ లో ఆడతారో వాళ్ళు కొంచెం చూసుకుని ఆడితే బాగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా డెత్ ఓవర్స్ లో కొంచెం బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ వెళ్ళేసరికి పిచ్ లోని మాయిశ్చర్ ఆరిపోయి ఉంటుంది. ఇంకా ఎండ కూడా కొంచెం బాగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో బౌలింగ్ లో స్వింగ్ ఉండదు. సో ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో బ్యాటింగ్ ఆడతారో వాళ్ళకి బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో రన్స్ ఎక్కువ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిడిల్ ఓవర్స్ లో పిచ్ స్లో అవడం వల్ల కొంచెం స్పిన్ పడొచ్చు. కానీ బ్యాట్స్మెన్ పవర్ ప్లే బాగా క్యాపిటలైజ్ చేసుకుంటే ప్రెజర్ లేకుండా బాగా స్కోర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆడడానికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో చేజింగ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో క్రిక్సెట్ తెలుగు ఫర్ మోర్.